రేవంత్ రెడ్డి అధ్యక్షతన 5 గంటలుగా కేబినెట్ మీటింగ్ కొనసాగుతోంది. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, వానాకాలం సాగు తదితర అంశాలపై చర్చ జరుగుతోంది. సమావేశంలో యువ వికాసం లబ్ధిదారుల ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నారు. వర్షాకాల నేపథ్యంలో జూన్, జూలైలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏ మేరకు సురక్షితం అన్న దానిపై చర్చిస్తోంది కేబినెట్. మహిళా సంఘాల బీమా నిధుల విడుదలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ములుగులో పామాయిల్ ఫ్యాక్టరీకి 12 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ ప్రారంభం కానుంది. రేపు కమిషన్ ముందుకు మాజీ మంత్రి ఈటెల రానున్నారు. గతంలో నిర్వహించిన బాధ్యతలపై కమిషన్ చైర్మన్ ప్రశ్నించనున్నారు. మొదటి గంట కమిషన్ ముందు వివరాలు వెల్లడించేందుకు అవకాశం ఉంది. ఫైనాన్షియల్ ఆధారిత ప్రశ్నలు కమిషన్ చైర్మన్ అడగనున్నారు. కాంగ్రెస్ లో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మంత్రులపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మంత్రులు తమను పట్టించుకోవటం లేదని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. వాళ్ళంతా ఆస్తులను పెంచుకునే పనిలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. ప్రభుత్వ పథకాల ప్రకటనకు ముందు ఎమ్మెల్యేలతో చర్చించేలా చూడాలని ఇన్ఛార్జీలు కోరారు. తనను అరెస్ట్ చేస్తే కూటమి నేతల కళ్ళు చల్లబడతాయంటే ఎప్పుడైనా అరెస్టు చేసుకోవచ్చునని సవాల్ విసిరారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తప్పుడు స్టేట్మెంట్లపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తామన్నారు. ఎన్ని కేసులు పెట్టినా న్యాయస్థానాలు ఉన్నాయని తెలిపారు. సామాన్యులు, అమాయకులను ఇబ్బందులు పెడితే ఆ పాపాలు డీజీపీని వెంటాడతాయని హెచ్చరించారు. ఒకటే చెప్తున్నా మీకు అందరికి కూడా, ఈరోజు మీరు కేసులు పెట్టండి, అరెస్టులు చేయండి, ఇబ్బంది ఏమి లేదు. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోండి, నువ్వు చేస్తున్నది కరెక్టా కాదా డీజీపీ గారు, మీరు ఎలా వెళ్తున్నారంటే, డీజీపీ గారు ఎలా వెళ్తున్నారంటే ఆయనకు ఒక 200 సంవత్సరాలు నేను బతుకుతాను, 200 సంవత్సరాలు నాకుంది లైఫ్, కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, డీజీపీ గారు చేసే ప్రతి తప్పుకి భగవంతుడు ఆలోచిస్తుంటాడు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని భగవంతుడు ఆలోచిస్తుంటాడు. మీరు పెట్టేటటువంటి సామాన్యులకు, ఏ తప్పు చేయని వారికి, అమాయకులకు కేవలం ఆ పోస్టింగ్లో కూర్చోవడం కోసం మీరు తీసుకునే నిర్ణయాలన్నీ, ఆ పాపాలన్నీ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని వెంటాడుతాయని గుర్తుపెట్టుకో. భగవంతుడు విధించే శిక్షే కాదు, రేపు న్యాయస్థానం ముందు ఈరోజు నన్ను మీరు జైలుకి పంపొచ్చు. డీజీపీ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు గారు, కింద పైన పడుకున్న తపన పడుతున్న, తాపత్రయపడుతున్న కొల్లి శ్రీనివాస్ గారు, ఈరోజు ఇబ్బంది పెట్టొచ్చాయా? ఇబ్బంది పెట్టండి. కానీ సమయం వచ్చినప్పుడు దేవుడు విధించే శిక్షతో పాటు న్యాయస్థానాలు కూడా మీకు శిక్ష విధిస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా చెప్తున్నా, చేస్తున్న ప్రతి తప్పు మిమ్మల్ని వెంటాడుతుంది భవిష్యత్తులో, గుర్తించుకోమని దేవుణ్ణి నమ్మే వ్యక్తిగా చెప్తున్నా. కూటమి ప్రభుత్వ రాక్షస పాలన మారకపోతే ఎన్నికలకు ముందే తిరుగుబాటు రావటం ఖాయమన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఏడాదిలో ప్రభుత్వం ఏం సాధించిందని పండగల సంబరాలు నిర్వహించాలని పిలుపునిచ్చారని ప్రశ్నించారు. దోచుకోవటమే పనిగా పెట్టుకున్న వారికి మాత్రమే పాలన పండగలా మారిందన్నారు అంబటి రాంబాబు. పిలుపునిచ్చింది, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పిలుపునిచ్చారు. వాళ్ళు ఏమంటారంటే 4వ తేదీన పండగలాగా నిర్వహించాలంట, దీపావళి సంక్రాంతి కలిపినటువంటి పండగగా ఉండాలంట. ఇక్కడ జరిగింది బాబు, కానీ ఆంధ్రజ్యోతిను ఈనాడు చూసి అక్కడ జరిగింది. దోచుకునే వాళ్ళకి ఆనందం తప్ప సామాన్య ప్రజలకు, ఇంకా తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ఆనందం లేదు. దోచుకునే ఒక బ్యాచ్కి తప్ప, అది కూడా లోకేష్ బాబు గారి బ్యాచ్కే. నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికైనా కాస్త ఆలోచన చేసుకోండి. సంవత్సరం అయింది, జనం నోట్లో మన్ను కొట్టారు, ఎవరిని పట్టించుకోలేదు, ఏ వర్గాన్ని పట్టించుకోలేదు. లేదు, ఇదే రకంగా మీరు పరిపాలన కొనసాగిస్తే ఈ రాక్షస పాలన మీద తిరుగుబాటు చేస్తారు ఎన్నికలు రాకముందే అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు.
నిన్న వెన్నుపోటు దినం కార్యక్రమానికి ఇంటి నుంచి కలెక్టరేట్ కార్యాలయానికి వెళుతుండగా అంబటి రాంబాబును టీజేపీసీ కాలేజీ వద్ద పటాభిపురం సిఐ వెంకటేశ్వర్లు అడ్డుకున్నారు. అంబటి రాంబాబుపై దురుసుగా ప్రవర్తించారాయన. అంతటితో ఆగకుండా వేలు చూపిస్తూ అమర్యాదగా మాట్లాడారు. అయితే అంబటిపైన అనుచితంగా వ్యవహరించడమే కాకుండా తిరిగి ఆయనపైనే కేసు నమోదు చేశారు. ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 10వ తరగతి ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. ఫలితాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. 10th రిజల్ట్స్ పై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఫలితాల్లో జరిగిన అవకతవకలపై మంత్రి లోకేష్ బాధ్యత వహించాలన్నారు. కార్పొరేట్ కాలేజీలకు కొమ్ము కాయటానికే ప్రభుత్వం ఆరాటపడుతోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 10వ తరగతి ఫలితాల్లో ఈ సంవత్సరం తీవ్ర స్థాయిలో తప్పులు జరగడంతో టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఈరోజు మరి ముఖ్యంగా విద్యాశాఖ తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకం బగ్గుమంటున్నటువంటి పరిస్థితి మనం కార్పొరేట్ ఇంటర్ కాలేజీలకు కొమ్ము కాయడానికే ఈ హడావుడి. మరి ఈ యొక్క జరిగిన విషయంలో బాధ్యులైన వారు ఎవరైనా సరే, అంటే ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబుతో సహా అందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గుంటూరు జిల్లా మంగళగిరిలో పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయాన్ని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ముట్టడించింది. 10వ తరగతి మూల్యాంకనంలో లోపాల బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. విద్యార్థి నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ విద్యార్థి నేతలు బైఠాయించి ఆందోళన చేపట్టారు. 10th పేపర్ల మూల్యాంకనం అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రైతుల వద్ద నుంచి కంపెనీలు పొగాకు కొనుగోలు చేయించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే అన్నారు మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు. పొగాకు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గుంటూరు విద్యానగర్లో పొగాకు కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. ప్రభుత్వం ప్రకటించిన నల్ల బార్లీ పొగాకును క్వింటాకు 12,000కు తగ్గకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశం పిలవటం, ఆ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షంగా అచ్చెన్నాయుడు గారు ఖచ్చితంగా మీరందరూ కొనాల్సిందే, అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చిన విధంగా వాళ్ళు కొనుగోలు ముందుకు తీసుకువెళ్ళటల్లా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పక్షంగా ముఖ్యమంత్రి గారేమో తప్పకుండా పొగాకు రైతులకి అన్యాయం జరగటానికి వీల్లేదు. కౌలు రైతుల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 11న చలో మంగళగిరి నిరసనకు ఏపీ కౌలు రైతుల సంఘం పిలుపునిచ్చింది. ఎన్నికల ముందు కౌలు రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు డిమాండ్ చేశారు. పాత కౌలు చట్టాన్ని రద్దు చేస్తామని, భూ యజమాని సంతకం తొలగించి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడానికి కొత్త కౌలు చట్టం తీసుకొస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కౌలు రైతుల సమస్యలతో పాటు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ చెలో మంగళగిరి నిరసన చేపడతామని, డిమాండ్లు నెరవేరే వరకు పోరాడతామని హెచ్చరించారు. భూ యజమానుల వివరాలు మాత్రమే తీసుకుంటే భూ యజమానులకు మాత్రమే అన్నదాత సుఖీభావ 20,000 ఇస్తారా? కౌలు రైతుల వివరాలు ఇంకా సేకరించట్లేదు. కౌలు రైతులకు అసలు ఇస్తారా ఇవ్వరా అనేది పెద్ద సందేహం రైతాంగంలో పెద్ద ఆందోళనగా ఇవాళ కనిపిస్తుంది. కానీ మాటలు చెప్పేటప్పుడేమో ఒక రకంగాను, చేతలు ఇంకో రకంగా ఉండి దాంతో ఈ సంవత్సరం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో కౌలు రైతులు ఉన్నారు. వైఎస్ఆర్ జిల్లా దుంపలగట్టులో కూటమి కక్ష సాధింపులకు మరో వైఎస్ఆర్సీపీ నేత బలయ్యాడు. రెడ్ బుక్ వేధింపులు తట్టుకోలేక వైఎస్ఆర్సీపీ నేత రెడ్డి నారాయణ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. తప్పుడు కేసు పెట్టి వేధింపులకు గురి చేయడంతో అవమానాన్ని భరించలేక రెడ్డి నారాయణ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. పేకాట ఆడుతూ పట్టుబడితే గంజాయి కేసు పెట్టారు పోలీసులు. అంతేకాదు 50 రోజులు రిమాండ్లో ఉంచారు. 3 రోజుల క్రితమే విడుదలయ్యారు రెడ్డి నారాయణ రెడ్డి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టారీతిన సామాన్యులను వేధిస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. నారాయణ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించాలని ఒత్తిడి చేసిన టీడీపీ నేతలపై కూడా కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రవీంద్రనాథ్ రెడ్డి. పరిపాలనలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ దాష్టికానికి, వాళ్ళ అభీష్టానికి, వాళ్ళ రాక్షస ఆనందానికి పరాకాష్ట అన్నమాట. దీంట్లో కొంత భాగమే ఉంది. జిల్లా వైజు లిస్టు ఈ రైతులైతేనేమి మిగతా వాళ్ళందరూ కూడా దాదాపు 123 మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది రాష్ట్రంలో ఈ సంవత్సరంలో. ఇది కొంత భాగమే నా దగ్గర ఉంది. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. ఈ రకంగా అన్ని జిల్లాలకు సంబంధించిన వాళ్ళ పేర్లతో సహా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. తిరుపతి జిల్లా గూడూరు జనసేనలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీలో అంతర్గత కలహాలు కత్తిపోట్లకు దారితీశాయి. గాంధీబొమ్మ సెంటర్ వద్ద జనసేన కార్యకర్త సాయిపై మరో జనసేన కార్యకర్త శివ కత్తితో దాడి చేశాడు. గాయపడిన యువకుడిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. జూన్ 1వ తేదీన రేషన్ షాపులు ప్రారంభం రోజు వీరి మధ్య వివాదం ఏర్పడింది. ఆ గొడవను మనసులో ఉంచుకొని తనపై దాడికి పాల్పడ్డట్లుగా బాధితుడు సాయి ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, సుధాకర్ నాయుడు మధ్య చంపుకునే వరకు గొడవలు చెలరేగాయి. దీంతో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఏకంగా సుధాకర్ నాయుడు హత్యకు కుట్ర పన్నినట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరుల దందాలు, దౌర్జన్యాలపై నిఘా పెట్టాడు జిల్లా ఎస్పీ. ఎమ్మెల్యే అనుచరులపై పెట్టిన నిఘాలో సుధాకర్ నాయుడు హత్య కుట్రకోణం బయటపడింది. ఇంట్లోకి చొరబడి హత్య చేసేందుకు కుట్ర పన్నారు. సుధాకర్ నాయుడు హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. హత్య కుట్రకోణాన్ని పోలీసులు గోప్యంగా విచారిస్తున్నారు. అయితే అమరావతిలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, టీడీపీ నేత సుధాకర్ నాయుడు మధ్య రాజీ కోసం టీడీపీ పెద్దలు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అర్జునాపురంలో భూమా అఖిలప్రియ అనుచరులు అరాచకాన్ని సృష్టించారు. వితంతువును కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు అఖిలప్రియ అనుచరులు. ఇరుగు పొరుగు వారు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని కత్తులతో బెదిరించారు. గ్రామస్తులు చుట్టుముట్టడంతో మహిళను వదిలేసి పరారయ్యారు అఖిలప్రియ అనుచరులు. ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తానని చెప్పి ఆ వితంతువుకు దగ్గరయ్యారు. పెళ్లి చేసుకోవాలని వేధించేవాడు అఖిలప్రియ అనుచరుడు. వితంతు మాట వినకపోవడంతో ఆమెను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశాడు అఖిలప్రియ వర్గీయులు. కిడ్నాప్ కు ప్రయత్నించిన 4గురిపై దొర్నిపాడు పిఎస్లో కేసు నమోదు చేశారు. అన్నమయ్య జిల్లాలో ఐటీడీపీ సోషల్ సైకో చంద్రకాంత్ చౌదరి అలియాస్ సీమరాజా దౌర్జన్యానికి దిగాడు. 3 యువకులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. హారన్ కొడితే తప్పుకోలేదని చంద్రకాంత్ చౌదరి అలియాస్ సీమరాజా దాడికి పాల్పడ్డాడని బాధితులు తెలిపారు. 3 యువకులను పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్లాడు చంద్రకాంత్ చౌదరి. పోలీస్ స్టేషన్లోనూ యువకులపై దాడికి పాల్పడ్డాడు. యువకులపై గంజాయి కేసు పెట్టాలంటూ పోలీసులకు హుకుం జారీ చేశాడు చంద్రకాంత్ చౌదరి. అతను కుట్టిన తర్వాత మళ్ళీ మాకు తెలిసిన సీఎం రాజానే ఎందుకు మమ్మల్ని మరి చిత్రహింసగా కొట్టినాడు. మేమేం అన్యాయం చేసినామన్నా, మేమేం అన్యాయం చేయాలి. మేము పేదవాళ్ళం బతకలే, కుట్టుకి నాటికి తిని బతుకోవాలి. మమ్మల్ని ఎందుకు ఈ మారికి అన్యాయం చేసి కుట్టాను, మళ్ళీ కొట్టినాడు అతను. మావోయిస్టు అగ్రనాయకుడు నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగిన నెల రోజుల్లోపే ఆ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహచలం మృతి చెందారు. అతడు సుధాకర్ గా పార్టీలో ప్రసిద్ధి చెందాడు. అతడికి గౌతమ్, ఆనంద్, చంటి, బాలకృష్ణ, రామరాజు, సోమన్న అనే మారు పేర్లున్నాయి. ఆయన స్వస్థలం ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవూరు. గత 30 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్న సుధాకర్ పై ₹1 కోటి రివార్డు ఉంది. 2004లో ప్రభుత్వంలో జరిగిన శాంతి చర్చల్లో ఆయన పాల్గొన్నారు. ఇంద్రావతి టైగర్ రిజర్వ్లో మావోయిస్టు సీనియర్ లీడర్లు ఉన్నట్లుగా భద్రతా దళాలకు పక్కా సమాచారం అందడంతో డిఆర్జీ, ఎస్టీఎఫ్ దళాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి తనిఖీలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు మొదలయ్యాయి. ఈ ఆపరేషన్లో కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ నేలకొరిగారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణపై సందిగ్ధత నెలకొంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇంకా భారత్కు చేరుకోకపోవడంతో
విచారణకు మరిన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు ఇంకా పాస్పోర్ట్, వీసా తీసుకోలేదని తెలుస్తోంది. ట్రావెలింగ్ వీసా తీసుకున్న 3 రోజుల్లో ఇండియాకు రావాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గచ్చిబౌలిలో ఏఐజీ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పలువురు బీఆర్ఎస్ నేతలు ఏఐజీ హాస్పిటల్కు చేరుకొని మాగంటి గోపీనాథ్ను పరామర్శించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే గోపీనాథ్కు వెంటిలేటర్పై చికిత్సను అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. యూనివర్సిటీల్లో విద్యార్థులే లక్ష్యంగా సాగుతున్న డ్రగ్స్ దందాకు విజయవాడ పోలీసులు చెక్ పెట్టారు. పటమట పోలీసులు రామవరప్పాడు ఫ్లైఓవర్ వద్ద చేపట్టిన తనిఖీల్లో 3 యువకులు డ్రగ్స్తో పట్టుబడ్డారు. నిందితులు తిరుమలశెట్టి జీవన్ కుమార్, బొంతు నితీష్, తూలిమెల్లి తరుణ్ ప్రసాద్, ఢిల్లీకి చెందిన రింకు, న్యూజివేడ్కు చెందిన మనోహర్ ద్వారా కొరియర్లో డ్రగ్స్ను దిగుమతి చేసుకున్నారు. కాలేజీ విద్యార్థులు, యువతే లక్ష్యంగా వీరు డ్రగ్స్ దందాను నడిపిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కరోనా వ్యాప్తిపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఇప్పుడు నమోదవుతున్న కేసులు కోమిక్రాన్ వేరియంట్గా నిర్ధారించడం జరిగిందని తెలిపారు విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద. కేజీహెచ్లో 14 ఏళ్ల బాలికకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, సర్జరీకి ముందు చేసిన పరీక్షల్లో కరోనా ఉన్నట్లు వెల్లడైందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆ బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. కోవిడ్ పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఆయన. Confirmed that it is a Omicron variant. It is very low virulent virus. మీరు ఎవరు దాని గురించి అయితే పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు అని రిపోర్ట్ అయితే మనకు వచ్చింది. సో అది వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో మనకేంటంటే సీజనల్ వేరియేషన్ వచ్చింది. ఈ సీజనల్ వేరియేషన్ ఏంటంటే మనకి సడన్గా సమ్మర్లో నుంచి సడన్గా వర్షాలకు చేంజ్ అయ్యి ఈ సీజనల్ వేరియేషన్ వచ్చింది. ఎప్పుడైనా మనకి అట్మాస్ఫియర్లో ఈ సీజనల్ వేరియేషన్స్ వచ్చేటప్పుడు మనకి వైరల్ ఫీవర్స్ ఎక్కువగా రావడం అనేది కామన్గా ఉంటుంది. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. ఈ నెల 10వ తేదీలోగా స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తొక్కిసలాట ఘటనను సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు కనీస ఏర్పాట్లు లేకుండా ఇంత పెద్ద ఈవెంట్ ఎలా నిర్వహిస్తారని సిద్ధరామయ్య సర్కార్పై సీరియస్ అయింది. లక్షల్లో జనం వస్తే 1300 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తారా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ క్రమంలోనే హైకోర్టుకు స్టేటస్ రిపోర్టు సమర్పించాలని కర్ణాటక ప్రభుత్వం ఘటనపై మెజిస్టీరియల్ ఎంక్వైరీకి ఆదేశించినట్లుగా తెలిపింది. నిన్న సాయంత్రం ఆర్సీబీ విజయోత్సవంలో జరిగిన తొక్కిసలాట్లో 11 మంది చనిపోగా 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపిస్తోంది ప్రతిపక్ష బీజేపీ. సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. బెంగళూరు తొక్కిసలాట ఘటన హీట్ ఆర్సీబీని తాకింది. ఫ్రాంచైజీ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అనుమతి లేకుండా విక్టరీ పరేడ్ నిర్వహించినందుకు పోలీసులు కేసు ఫైల్ చేశారట. అటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీ కూడా ఆర్సీబీ యాజమాన్యాన్ని విచారించనుంది. విక్టరీ పరేడ్కు సంబంధించి ఆర్సీబీ చేసిన సోషల్ మీడియా పోస్ట్ గురించి ప్రశ్నించనున్నట్టుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అలాగే కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కేఎస్సీఏ సీనియర్ సభ్యులను విచారించనుంది. కాగా బెంగళూరు తొక్కిసలాట ఘటన మృతుల కుటుంబాలకు ఆర్సీబీ యాజమాన్యం పరిహారం ప్రకటించింది. ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఇవ్వనున్నట్టుగా తెలిపింది. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. మీడియా ముందు కన్నీరు పెట్టారు. ఇది ఊహించని సంఘటన అన్నారు డీకే. అన్ని లక్షల మంది వస్తారని తాము ఊహించలేదని, బయట ఏం జరుగుతుందో తమకు తెలియదని చెప్పుకొచ్చారు. వాస్తవాల నుంచి తాము పారిపోవటం లేదన్నారు డీకే శివకుమార్. తమ ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. It is all of our family members. We never expected such a big this one. The image of Karnataka, the image of Bangalore has lost. The family has lost. The mother said, "Don't do postmortem. Give the body to me." How can we do it? A lot of issues are there. I think the magistrates will definitely look at it. We are very serious in this. My party, even in the national level also, they are very much concerned on this issue.
So let us, we'll try to find a solution for this. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తల్లి పేరిట మొక్కను నాటుదామని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రధానమంత్రి అధికారిక నివాసం 7LKMలో సింధూర మొక్కను నాటారాయన. ఇటీవల గుజరాత్ పర్యటనలో కచ్ వెళ్లారు ప్రధాని మోదీ. అక్కడ ప్రధానిని కలిసిన 1971 యుద్ధంలో పాల్గొన్న మహిళల బృందం ఆయనకు ఈ సింధూర మొక్కను అందజేశారు. దీనిని జాగ్రత్తగా ఢిల్లీకి తీసుకొచ్చిన ప్రధాని మోదీ తన నివాసంలో నాటారు. ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన తల్లి పేరిట మొక్కను నాటుదాం కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో మర్రి మొక్కను నాటారు. అనంతరం 200 ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సహా పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూమి తల్లిని సంరక్షించుకోవటం మన అందరి విధి అన్నారు ప్రధాని మోదీ. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణకు ఎన్డీఏ ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తుందని తెలిపారు. అయోధ్య రామమందిరంలో 2వ దశ విగ్రహాల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయింది. ఉదయం 11:45 మొదలైన అభిజిత ముహూర్తంలో ప్రధాన కార్యక్రమం ప్రారంభమైంది. ఇది మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. మొత్తం 101 మంది వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హనుమాన్ గడిని సందర్శించిన తర్వాత రామాలయ కాంప్లెక్స్కు చేరుకుని బాలకరామును దర్శించుకున్నారు. అనంతరం 2వ దశ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత రామ్లలా ఆలయం తొలి అంతస్తులో ఏర్పాటు చేసిన రామ్ దర్బార్లో విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. విగ్రహాలకు హారతిచ్చారు. రామ్ దర్బార్తో పాటే ఆలయ ప్రాంగణంలో 7 ఉపాలయాల్లో విగ్రహ ప్రాణ ప్రతిష్టలు జరిగాయి. ఈ రామ్ దర్బార్ మందిరానికి అవసరమైన ద్వారాలు తెలంగాణ నుంచే వెళ్లాయి. మందిర ప్రాంగణంలో ఉన్న 14 ఉప ఆలయాలకు ద్వారాలు ఇక్కడి నుంచే తయారు చేసి పంపారు. రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు పడింది. వాయుసేనలో కీలకంగా వ్యవహరిస్తున్న రఫేల్ యుద్ధ విమానాల ప్రధాన విడిభాగాలు ఇక భారత్లోనే తయారు కానున్నాయి. ఈ మేరకు టాటా అడ్వాన్స్ సిస్టమ్, ఫ్రాన్స్కు చెందిన డసో ఏవియేషన్ మధ్య ఒప్పందం కూడా కుదిరింది. హైదరాబాద్లోని టాసెల్లో రఫేల్ ప్రధాన విడిభాగాలు తయారు చేయాలని ఇరు సంస్థలు నిర్ణయించాయి. రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాలు ఫ్రాన్స్కు వెలుపల తయారు కావడం ఇదే తొలిసారి. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఫ్యూజిలేజ్ అసెంబ్లింగ్ లైన్ ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాలను ఉత్పత్తి చేసే లక్ష్యంతో టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ హైదరాబాద్లో తయారీ యూనిట్ను నెలకొల్పనుంది. తృణమూల్ కాంగ్రెస్ ప్రైడ్ బ్రాండ్ ఎంపీ మహువా మొయిత్రా పెళ్లి చేసుకున్నారు. బీజేడీ మాజీ ఎంపీ, సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ పినాకి మిశ్రాతో మహువా మొయిత్రా వివాహం జరిగింది. మే 3వ తేదీన జర్మనీలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వెడ్డింగ్ జరిగిందని సమాచారం. ఒడిశాలో పూరికి చెందిన పినాకి మిశ్రా కాంగ్రెస్, బీజేడీలో పనిచేశారు. 4 సార్లు ఎంపీగా సేవలందించారు. మహువా మొయిత్రా, పినాకి మిశ్రా సంప్రదాయ దుస్తుల్లో చేయి పట్టుకుని నడుస్తున్న ఓ ఫోటో కూడా బయటకు వచ్చింది. అయితే ఈ వివాహానికి సంబంధించి ఇద్దరు నాయకుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సోషల్ మీడియా పోస్ట్ కారణంగా అరెస్ట్ అయిన ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ఠా పనౌలీకి ఊరట దక్కింది. కోల్కతా హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. 10,000 పూచీకత్తుపై బెయిల్ ఇచ్చిన ఉన్నత న్యాయస్థానం విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కూడా ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఓ వర్గాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసినందుకు శర్మిష్ఠాను అరెస్ట్ చేశారు కోల్కతా పోలీసులు. పుణేకు చెందిన శర్మిష్ఠా లా స్టూడెంట్. మే 31న ఆమెను గురుగ్రామ్లో అరెస్ట్ చేసి కోల్కతాకు తీసుకొచ్చారు పోలీసులు. కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. కాగా శర్మిష్ఠకు బెయిల్ ఇచ్చిన కోల్కతా హైకోర్టు ఆమె అరెస్ట్ మెకానికల్గా జరిగిందని వ్యాఖ్యానించింది. విచారణ పేరిట ఓ లా స్టూడెంట్ను రిమాండ్లో ఉంచాల్సిన అవసరం లేదని తెలిపింది. అంతర్జాతీయ వివరాలు చూద్దాం. యుక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో ఉత్తర కొరియా నుంచి రష్యాకు తిరుగులేని మద్దతు అందింది. ప్యాంగ్యాంగ్లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్తో రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగు భేటీ అయ్యారు.
కీవ్తో యుద్ధానికి రష్యాకు భేషరతుగా మద్దతిస్తున్నట్లుగా కిమ్ తెలిపారు. ప్రాంతీయ సమగ్రతను కాపాడుకునేందుకు చేస్తున్న పోరాటంలో తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని కిమ్ స్పష్టం చేశారు. ఆగ్రో టెర్రరిజానికి పాల్పడిన 2 చైనీయులను అమెరికా పోలీసులు అరెస్ట్ చేయడంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. పంటలను తీవ్ర నష్టం కలిగించడం ద్వారా వ్యవసాయ, ఆహార భద్రతకు విఘాతం కలిగించే ఉగ్రవాద చర్యలను ఆగ్రో టెర్రరిజంగా చెబుతారు. అదే దురుద్దేశంతో ఫ్యూసెరిజం గ్రామినిరమ్ అనే ప్రమాదకరమైన శిలీంధ్రాన్ని అక్రమంగా కుట్రపూరితంగా అమెరికాలో తెచ్చారన్న ఆరోపణపై చైనా పౌరులైన యూకింగ్ జియాన్, ఆమె సన్నిహితుడు జూన్యాంగ్ లియూలను అమెరికా పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందన్న అంచనాలతో సూచీలు రాణించాయి. ఐటీ, ఫార్మా షేర్స్ లో కొనుగోళ్లు, విదేశీ సంస్థాగత మదుపర్లు తిరిగి కొనుగోలుదారులుగా నిలవటం సూచీలకు కలిసి వచ్చింది. సెన్సెక్స్ 443 పాయింట్ల లాభంతో 81,442 వద్ద ముగియగా నిఫ్టీ 130 పాయింట్ల లాభంతో 24,750 వద్ద ముగిసింది. దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 410 రూపాయలు పెరిగి 99,600కు చేరుకుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 400 రూపాయలు పెరిగి 91,300కు చేరింది. ఇక కిలో వెండి 104,000 దాటింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. జూన్ 20 నుంచి లీడ్స్ వేదికగా టీమిండియాతో జరగబోయే తొలి టెస్ట్ కోసం 14 మంది సభ్యులు ఇంగ్లాండ్ జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్ గా బెన్ స్టోక్స్ ఎంపిక కాగా, పేసర్ జెమీ ఓవర్టన్ 3 ఏళ్ల తర్వాత టెస్ట్ జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఈ జట్టులో కీలక ఆటగాడు గజ్ అట్కిన్సన్ కు చోటు దక్కలేదు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా అతడు గాయపడ్డాడు. అట్కిన్సన్ స్థానాన్ని ఇంగ్లాండ్ సెలెక్టర్లు ఓవర్టన్తో భర్తీ చేశారు.